ఆశీర్వాదంతో మనము కూటమిని ప్రారంభించుకుందాం. ఓకే పిల్లలు, చాలా సంతోషం. 10 సంవత్సరాల్లో మనము సభల్లో ఈ విధంగా చిల్డ్రన్స్ ఫెస్టివల్ చేసుకునే కృప దేవుడు అనుగ్రహించినందుకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క చిల్డ్రన్స్ ఫెస్టివల్లో ఇక్కడ ఉన్నటువంటి మరి హైదరాబాద్ చర్చ్ సండే స్కూల్ ఫ్యాకల్టీ అంతటిని కూడా దేవుడు వాడుకోవాలని నా యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఓకే పిల్లలు, మీరందరూ బాగున్నారా? పిల్లలా? ఓకే, ప్రార్థన. అందరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. తెలంగాణ స్టేట్ ఐపీసీ పరిచర్యను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము ప్రభువా ఈ విధముగా చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఏర్పాటు చేయటానికి మీరు కృపించినందుకై స్తోత్రాలు. 12, 13 తారీఖుల్లో జరిగేటటువంటి చిల్డ్రన్స్ ఫెస్టివల్ని ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇందులో ప్రభువా నాయన నీ బిడ్డలకు నాయన పాటలు, అలాగే వాక్యములు, కథలు, ఇంకా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి హైదరాబాద్ స్టాఫ్ అంతటిని కూడా నాయన సండే స్కూల్ స్టాఫ్ని మీరు దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా 100 మంది పిల్లలు ప్రభు ఇందులో జాయిన్ అవునట్లుగా కృప దయచేయండి. యేసు ప్రభు నామమున ఈ పరిచర్యను ఇంకా ముందున్న దినాల్లో ఘనముగా మీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించండి. ప్రతి ఆటంకములన్నీ దూరపరచండి. యేసు నామమున ప్రార్థన చేసి ఈ చిల్డ్రన్స్ ఫెస్టివల్స్ను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రారంభించు ఉన్నాము. మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్ అన్నారా పిల్లలు? మౌనంగా ఉన్నారా? ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆమేన్. వాయిస్ చాలా లోగా ఉన్నది. ఒకసారి బాయ్స్ చెప్పండి, గర్ల్స్ ఒకసారి చెప్పండి, అందరు కలిసి ఒకసారి చెప్పండి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్స్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మనం పాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్దామా? ఎట్లా చెప్దాం? రాకెట్ క్లాప్స్ కొడదామా? ఓకే, చలో. 1 2 3. థ్యాంక్ యూ పాస్టర్ అంకుల్. అయ్యో, మీరు ఎవ్వరు థ్యాంక్ యూ చెప్పలేదు. ఓకే, సో మన మధ్యలో ఉన్న మన బెనెట్ టైగర్కి కూడా థ్యాంక్ యూ చెప్దామా? బెనెట్ అంకుల్కి కూడా థ్యాంక్ యూ చెప్దామా? రవీంద్ర అంకుల్కి కూడా థ్యాంక్ యూ చెప్దామా? రవీంద్ర పాస్టర్ గారికి కూడా. ఓకే, హౌ ఆర్ వి గోయింగ్ టు క్లాప్? రెయిన్ క్లాప్స్ కొడదామా వాళ్ళకి? ఓకే, చలో. 1 అక్క ప్లీజ్ హెల్ప్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ బెనెట్ అంకుల్. ఓకే, సో మీకు ఎంతమందికి కొత్త పాటలు నేర్చుకోవాలా? మీకేం పాటలు వచ్చు? మీకెవ్వరికి ఏం పాటలు వచ్చు? మీకేం పాటలు వచ్చో? అయ్యా అక్క మాకెట్లా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? మాకేం పాటలు వస్తాయో మీకెట్లా తెలుస్తాయి, మీకేం పాటలు వస్తాయో మాకెట్లా తెలుస్తాయి అనుకుంటున్నారా? ఓకే, సో మనం అందరికీ తెలిసిన కొన్ని పాటలు ఫస్ట్ పాడుకుందాం. ఓకేనా? ఓకే, సో
ఇప్పుడు ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఇక్కడ చాలామంది టీచర్స్ కూడా ఉంటున్నారు. దయచేసి వీలైతే మాతో పాటు సహకరించండి. ఓకే, అయితే మీరు అందరు వచ్చినారు కదా, ఇక్కడ వీ హ్యావ్ ఐడి కార్డ్. మన దగ్గర ఒక ఐడి కార్డ్ ఉంది, అది మనం అందరం తీసుకుందాం, ఓకేనా? సో దానికి మీరు ఏం చేయాలంటే, అక్కడ ఒక అన్నవాళ్ళు కూర్చున్నారు కదా, సో అక్కడ ఆ వాటర్ క్యాన్ ఉన్న దగ్గర అన్నవాళ్ళు నిలబడతారు. సో మీరు అక్కడికి వెళ్ళి మీ ఐడి కార్డ్స్ దాని మీద మీ పేర్లు రాసి తెచ్చుకోండి, మీ ఐడి కార్డ్స్ తెచ్చుకోండి. అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ ఇట్, ఓకే? సో టీచర్స్ ఎవరైనా అక్కడ ఉంటే ప్లీజ్ సహకరించండి. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్, ప్లీజ్ హెల్ప్ అస్. అమ్ము చెక్ ఓకే, స్టాండ్ అప్ ఎవ్రీవన్. ఓకే, ఫార్మ్ అ లైన్. బాయ్స్ ఒక లైన్, గర్ల్స్ ఒక లైన్. బాయ్స్ అందరూ ఒక్క లైన్లో, గర్ల్స్ అందరూ ఒక్క లైన్లో, ఓకేనా? ఓకే, అక్కడ ముగ్గురు అక్కలు కనిపిస్తున్నారా? ఆ అక్కల సైడ్ గర్ల్స్ వెళ్ళిపోవాలి. ఆ అక్కల సైడ్ ముగ్గురు అక్కల దగ్గరికి గర్ల్స్ వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ సైడ్ నుంచి మనకు అన్నలు వస్తున్నారు. ఆ అన్నలు బాయ్స్కి హెల్ప్ చేస్తారు, ఓకే? ఓకే, ఎవరైనా ఇస్తున్నారా నోట్ ప్యాడ్, ఇంకా పేపర్, పెన్? థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఫైన్, మరి మనకు తెలుస్తుంది. ఓకే గర్ల్స్, ఒక 10 మెంబర్స్ ఎక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇటు వచ్చేసేయండి నాన్న. ఒక 10 మెంబర్స్ ఫస్ట్ 10 మెంబర్స్ స్టే దేర్. ఫస్ట్ 10 మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అక్కడ ఉండిపోండి, మిగతా వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి ప్లీజ్. అండ్ స్టాండ్ 4 ఇన్ లైన్. నలుగురు ఒక లైన్లో నలుగురు మాత్రమే నిల్చోండి. అట్లా మీకు కొంచెం గాలి వస్తుంది కదా. మనం అందరం ఇరుక్కొని ఉన్నాం అనుకో, ఎవరికి గాలి రాదు. దట్స్ ఓకే. ఓకే, 5 ఇన్ లైన్. 5 ఇన్ లైన్. ఈ ఫస్ట్ లైన్లో 5 మెంబర్స్, సెకండ్ లైన్లో 5 మెంబర్స్, థర్డ్ లైన్లో 5 మెంబర్స్. అట్లా అక్క వాళ్ళకి హెల్ప్ చేయరు అక్క ప్లీజ్. నయమక్క వాళ్ళకి 5 మెంబర్స్ ఇన్ లైన్, మిగతా వాళ్ళు పెద్దగా వెళ్ళిపోండి. మీరు పొడుగ్గుంటే మీరే వెనక్కి వెళ్ళిపోవాలి. మీరు అక్కలు అయిపోయినారు కదా, మీకంటే పొట్టిగా ఉన్న మీ చెల్లెల్ని ముందుకు పంపించేసేయాలి, ఓకేనా? లైన్లో నిలబెట్టరా 5 మెంబర్స్ ఒక లైన్లో, ముందు నుంచి వెనక్కి నుంచి కూడా. పేపర్ అగో చీటి కూర్చున్నాడు. 5 ఇన్ లైన్, 5 మెంబర్స్. గాలి వస్తుంది కదా, గాలి తగులుతుంది ఇట్లా. అక్క అన్న ప్లీజ్, అక్కడున్న కొంతమంది టీచర్స్కి, మన వాలంటీర్స్కి కొంతమందికి కొన్ని ఐడి కార్డ్స్ ఇచ్చేసేయండి, పిన్స్ ఇచ్చేసేయండి. అండ్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళ చేతిలో. ఓకే, సో ఈ ఫస్ట్ 2 లైన్స్లో ఉన్న 5 మెంబర్స్, 10 మెంబర్స్ ఈ అన్న దగ్గరికి వెళ్ళిపోండి నాన్న. ఈ అన్న దగ్గరికి వెళ్ళిపోండి. ఇక్కడ ఆశీర్వాదం అన్న కనిపిస్తున్నాడా మీకు రైట్లో? ఆ అన్న దగ్గరికి వెళ్ళిపోండి. టెన్ మెంబర్స్ ఆ అన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. గర్ల్స్, ఈ ఫస్ట్ 2 లైన్స్లో ఉన్న 10 మెంబర్స్ గర్ల్స్ ఆ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళండి.
ఓకే ఓకే ఓకే. అండ్ ఇఫ్ నిస్సి నువ్వు ఆ పేర్లు రాస్తున్నావు, రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అంటే ఐడి కార్డ్ హోల్డర్స్ పెన్ను ఒక్కొక్కరికి ఇచ్చేసాయి చేతిలో. ఓకే, ఇక్కడున్న వాళ్ళందరం పాటలు పాడుకుందామా? స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. హలో, Check. 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 ఓకే, రెడీ అందరూ? సాంగ్స్ పాడుకుందామా? యాక్షన్స్కి రెడీయా? అందరు చేతులు పైకెత్తండి, ఇటు ఊపండి. రెడీ? ఓకే. Check. Check. అమెరికా వెళ్ళాలంటే ఎంతమందికి వచ్చి పాట? ఎంతమందికి వచ్చు? అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. ఆ పాట పాడదాం. 1 2 3 స్టార్ట్. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే అందరూ ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్యా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్యా. తెలుసా ఆ అందరు పాట? కలిసి పాడాలి. ఎవరు ఐ కుడెంట్ హియర్ ఎనీ వాయిస్. ఎవరిది వినిపించలేదు వాయిస్ నాకు. మళ్ళీ పాడదామా? ఎంతమందికి వచ్చి ఈ పాట? వచ్చిందా ఇప్పుడు? ఇప్పుడు వచ్చిందా పాట? వస్తే అందరం కలిసి పాడదాం. చేయి కింద పెట్టండి, చేయి దింపొచ్చు. ఇంకొకసారి పాడదామా ఈ పాట? ఇప్పుడు అందరు పాడతారా?
నిజంగా పాడతారా? ఒక్కసారి నా వెనకాల చెప్తారా వర్డ్స్? గట్టిగా చెప్పాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. ఏరోప్లేన్లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. షిప్లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. ట్రైన్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం. ఒకటే మార్గం. మార్గం మార్గం. ఆ మార్గమే యేసయ్య. ఆ మార్గమే యేసయ్య. ఒకటే మార్గం. ఒకటే మార్గం. ఒకటే మార్గం. ఒకటే మార్గం. ఆ మార్గమే యేసయ్య. ఆ మార్గమే యేసయ్య. పాడదామా? 1 2 3 స్టార్ట్. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం. మార్గం ఆ మార్గమే యేసయ్య. ఒకటే మార్గం. మార్గం ఆ మార్గమే యేసయ్య. మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం. మార్గం ఆ మార్గమే యేసయ్య. 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 వెరీ గుడ్. లిరిక్స్ కనిపించట్లే, కొంచెం అటు జరుగు. బాగుందా పాట? బాగుందా? ఎస్ నో? మరి ఎందుకు అందరు డీలా పాడుతున్నారు? ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తారు పొద్దున? ఎంతమందికి ఆకలిస్తుంది? ఎంతమందికి పాట పాడాలని ఉంది? మరి ఇంకా కొత్త పాటలు నేర్చుకుందామా? ఎక్సర్సైజ్ చేద్దామా? ఎక్సర్సైజ్ చేద్దామా? అక్క ఒక్క నిమిషం. బాయ్స్ కొంచెం ఇది జరగండి. ఇంకొంచెం ఇంకొంచెం అలా మోర్ ఇంకొంచెం. ఓకే. మీ హెడ్ ఎక్కడ ఉంది? షోల్డర్ ఎక్కడ? అక్క వాళ్ళకు మీకు లేదా? సారీ, మీకు లేదా? ఓ అక్క వాళ్ళకు కూడా ఉంది. గర్ల్స్ నెక్స్ట్ లైన్ వెళ్ళండి అమ్మా. ఆ లైన్ రాగానే మీరు వెళ్ళిపోండి. నెక్స్ట్ లైన్ ఇంకెవరున్నారు? వెనకాల నుంచి వెళ్ళండి. వెనకాల నుంచి బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్. ముందు వాళ్ళు కాదు. ముందు వాళ్ళు కాదు. వెనకాల ఉన్న అక్క వాళ్ళు. ఓకే. హెడ్ ఎక్కడ? హెడ్ ఎక్కడ? ఇక్కడ. హెడ్ ఇక్కడ. అక్కడేనా? మరి షోల్డర్స్ ఎక్కడ? ఇక్కడ. నీస్ ఎక్కడ? టోస్. టోస్. అమ్మా, ఒంగాలి కిందికి. టోస్ ఎక్కడ? ఆహా, క్లెవర్ ఉన్నారు అన్నవాళ్ళు. టోస్ ఇక్కడ అని చూపిస్తున్నారు. అవి టోసా ఫీటా? టోస్ ఎక్కడ? ఒంగాలి. ఎంతమందికి నడుము నొప్పి వస్తుంది అప్పుడే? అక్క వాళ్ళకి వచ్చేసింది. అక్క వాళ్ళు వేసేసారు. ఐస్ ఎక్కడ? నోస్, ఇయర్స్, మౌత్. సరే, మీ అందరికి కరెక్టే వచ్చలే. ఇప్పుడు దీని మీద ఒక పాట పాడదాం. అందరు ఒంగాలి చెప్తున్నా. ఒంగకపోతే నేను వచ్చి ఒంగిపిస్తా ఒక్కొక్కరిని.
1, 2, 3, start. Head and shoulders, knees and toes, knees and toes, knees and toes. Head and shoulders, knees and toes, all belongs to Jesus. Knees and toes and shoulders, head, shoulders, head, shoulders, head. Toes and knees and shoulders, head, all belongs to Jesus. Head and shoulders, మీరు హెడ్ అంటే షోల్డర్స్ అంటారు, షోల్డర్స్ అంటే హెడ్ అంటున్నారు. ఇప్పుడు మాకు అర్థమైంది అక్క. ఇప్పుడు మేము చేస్తాం చేస్తారా మా ఇప్పుడు? పిల్లలు. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైందా? ఎంతమందికి అర్థం కాలేదు? ఓ, అర్థం కాలేదా? సరే చేద్దామా? అవి రెడీ? అవి రెడీ? ఫస్ట్ స్లోగా చేద్దాం, సరేనా? Head and shoulders, knees and toes, knees and toes, knees and toes. Head and shoulders, knees and toes, all belong to Jesus. Toes and knees and shoulders, head, shoulders, head, shoulders, head. Toes and knees and shoulders, head, all belongs to Jesus. Fast. Head and shoulders, knees and toes, knees and toes, knees and toes. Head and shoulders, knees and toes, all belongs to Jesus. Knees and shoulders, head, shoulders, head, shoulders, head. Toes and shoulders, head, all belong to Jesus. ఇప్పుడు వచ్చిందా ఓపిక? నిద్ర మొత్తం పోయిందా? చేద్దాం ఇప్పుడు యాక్షన్స్. పాటలు నేర్చుకుందామా లేదా మళ్ళీ చేస్తా ఇదే? మీరు ఒకవేళ సుస్తుగా నుంచుంటే మళ్ళీ ఇంకోసారి వేస్తా ఇదే పాట. నెక్స్ట్ సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకుందామా? ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకుందామా? నేర్చుకుందామా వద్దా? ఒక్కతే చెప్తుంది నేర్చుకుందామని చెప్పి. బాయ్స్ ఈ వర్డ్ నాతో ఒకసారి చెప్పండి. సింగ్ హై, సింగ్ లో, సింగ్ లో, సింగ్ అబ్సల్యూట్లీ ఎవ్రీవేర్ ఐ గో. సింగ్ హై, సింగ్ లో, సింగ్ ఇట్ absolutely Check. absolutely everywhere I go. everywhere I go. Oh, I am thinking Oh, I am thinking about Jesus' love for me. Jesus' love for me. Oh, I am singing about singing about how he set me free. how he set me free. Oh, I am bringing it up to everyone to everyone the wonders of Jesus' love. The wonders of Jesus' love. పాడదామా? చిన్న సాంగ్స్ అన్ని బుజ్జి సాంగ్స్. 1, 2, 3 start. Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I am thinking about Jesus' love for me. Oh, I am singing about how he sets me free. Oh, I am bringing it up to everyone, the wonder of Jesus' love. Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I am thinking about Jesus' love for me. Oh, I am singing about how he sets me free. Oh, I am bringing it up to everyone, the wonder of Jesus' love. Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I am thinking about Jesus' love
for me. Oh, what I'm singing about how he sets me free. Oh, what I'm bringing it up, up, up to everyone. The wonders of Jesus' love. The wonders of Jesus' love. The wonders of Jesus' love. ఎలా ఉంది పాట? బాగుందా? ఇంకోసారి పాడదామా? కొత్త పాట నేర్చుకుందామా? పాడదామా అయితే? బాయ్స్ మీ గొంతు నాకు వినిపించలేదు. పోయినా ఇక్కడ నుంచినందుకు వినిపిస్తలేదేమో. నేను ఇటు వస్తా. ఇప్పుడు వినిపిస్తుందా? మీరు పాడతలేరు కదా? నాకు వినిపించలేదు మరి. నాకైతే ఒక్కరు సౌండ్ కూడా వినిపించట్లేదు అక్క. అగో అక్క అక్కడనే కూర్చోండి. నేను చూస్తున్నాక ఇవాళ కూడా చూస్తా, రేపు కూడా చూస్తా. ఎవరు మంచిగా చేస్తున్నారో, అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తున్నారో చెప్పిన దానికి వాళ్ళకి 1, 2, 3 ప్రైజెస్ ఉంటాయి. విన్నారా? అంటే ఒక్కరికి 3 ప్రైజెస్ అక్క? లేదు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి అక్క. ఓన్లీ 3 ప్రైజెస్ ఉన్నాయి. ఆ 3 ప్రైజెస్ కోసం ఎవ్వరు రేస్లో ఉన్నారు? ఎంతమందికి ప్రైజెస్ కావాలి? ఫస్ట్ ప్రైజ్ ఎంతమందికి Very కావాలి? good. సెకండ్ ప్రైజ్ ఎంతమందికి కావాలి? అందరికీ ఫస్టే కావాలా? కాంప్రమైజ్ అక్క, ఫస్ట్ కాకపోతే అట్లీస్ట్ సెకండ్ వచ్చేస్తుందని. అచ్చా, అయితే మరి అందరం అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేద్దామా? ఓకే, మీ అందరికీ లిరిక్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? మీరు పాడే పాటలకి, మీరు అక్క వాళ్ళు పాడుతున్న పాటలు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మీకు పాట రాదు కదా, సో అక్క వాళ్ళు నేర్పిస్తుంటే అది చూసి అక్క వాళ్ళతో పాడండి. ఓకేనా? ఓకే ఓకే. I can't hear you. I still can't hear you. No, I still can't hear you. Very good. So ఇప్పుడు ఇట్లాంటి సౌండ్ తో పాడాలి. ఓకేనా? ఓకేనా? మళ్ళీ I can't hear you. వెరీ గుడ్. ఒకసారి అదే సౌండ్ తోని జీసస్ కి థాంక్యూ చెప్దామా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్. ఓకే అక్క, ఈ పాట మళ్ళీ పాడదాం అక్క. పాడదాం. 1, 2, 3 స్టార్ట్. Sing high, Sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I'm thinking about Jesus' love for me. Oh, I'm singing about how he sets me free. Oh, I'm bringing it up, up, up to everyone. The wonder of Jesus' love. sing high, Sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I'm thinking about Jesus' love for me. Oh, I'm singing about how he sets me free. Oh, I'm bringing it up, up, up to everyone. The wonder of Jesus' love. sing high, Sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, గట్టిగా. sing it absolutely everywhere I go. Oh, I'm Thinking about Jesus' love for me. Oh, I'm singing about how he sets me free. Oh, I'm bringing it up, up, up to everyone. The wonder of Jesus' love. The wonder of Jesus' love. The wonder of Jesus' love. ఎంతమందికి వచ్చింది ఆ పాట? మీరే పాడతారా? మీరే పాడతారా? అక్క వాళ్ళ కంటే మంచి పాడతారా? ఓకే ఓకే, ట్రై చేద్దామా? ఓకే చలో అక్క, వి ఆర్ సింగింగ్ దిస్ సాంగ్ ఫర్ ద వన్ లాస్ట్ టైం వితౌట్ యువర్ హెల్ప్. మీ హెల్ప్ లేకుండా పాడతాం అక్క. అక్క అమెరికా వెళ్ళాలంటే కూడా వాడమనండి వాళ్ళని. అవునా? తర్వాత అది కూడా వాడలేదు ఎవరు. అచ్చా, అమెరికా వెళ్ళాలంటే అన్న మీరు వాడలే? పాడినారా? ఓకే, సో వీఆర్ స్టార్టింగ్ విత్ అమెరికా వెళ్ళాలంటే అన్న. అక్క మాకు లేదండి, మేము స్టార్ట్ చేస్తాం. 1, 2, 3 స్టార్ట్. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ షిప్ లోనే వెళ్ళాలి.
గట్టిగా. ఏరోప్లేన్లో వెళ్ళాలి, షిప్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే గట్టిగా. ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా. మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ట్రైన్లోనే వెళ్ళాలి, ట్రైన్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే గట్టిగా, పరలోకం వెళ్ళాలంటే ఒక్కటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా. మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ఇండియా ట్రైన్లోనే వెళ్ళాలి, ట్రైన్లోనే గట్టిగా, పరలోకం, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా. మళ్ళీ వాడాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, గట్టిగా ట్రైన్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే గట్టిగా, ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం, ఆ మార్గమే యేసయ్యా. అన్న నువ్వు మధ్యలో బ్రేక్ చేసినావు అన్న, మేము ఫ్లోలో ఉండే. నెక్స్ట్ సాంగ్ గర్ల్స్ బాయ్స్. ఇది వచ్చేసింది కదా అందరికి, అమెరికా వెళ్ళాలంటే వచ్చేసింది కదా. సింగ్ హై సింగ్ లో పాడదాం. నేను స్టార్ట్ చేసి వదిలేస్తా. ఓకే 1 2 3 స్టార్ట్. Sing high, sing low, Sing it absolutely everywhere I go. Sing high అన్నప్పుడు హై, సింగ్ లో, మళ్ళీ సింగ్ హై అన్నప్పుడు హై, సింగ్ హై సింగ్ లో, sing it absolutely everywhere I go. మళ్ళీ అందరూ సింగ్ హై సింగ్ లో, sing it absolutely everywhere I go. Oh, I am thinking about Jesus' love for me. Oh, I am singing about how he sets me free. Oh, I am bringing it up, up, up to everyone, the wonder of Jesus' love. Sing high, Sing low, sing it absolutely everywhere I go. Mali, sing high, sing low. sing it absolutely everywhere I go. Oh, I'm thinking about Jesus' love for me. Oh, I'm singing about how he sets me free. Oh, I'm bringing it up, up, up to everyone, the wonder of Jesus' love. మీరే పాడాలి ఇప్పుడు ఫస్ట్.
sing low. మళ్ళీ sing low. హై అన్నప్పుడు హై పాడాలి. Everywhere I go. మళ్ళీ sing high. Absolutely everywhere I go. Oh, I'm thinking about Jesus' love for me. Oh, I'm thinking about how he sets me free. Mali. Oh, I'm thinking about Jesus' love for me. Oh, I'm singing about how he sets me free. Oh, I'm bringing it up to everyone. The wonder of Jesus' love. Oh, I'm thinking about Jesus' love for me. Second. Oh, I'm singing about. Oh, I'm bringing it up to everyone. The wonder of Jesus' love. Mali 3 lines. Oh, I'm thinking about Jesus' love for me. How he sets me free. Mali 3 lines. Oh, I'm thinking about Jesus' love for me. Oh, I'm singing about how he sets me free. Oh, I'm bringing it up to everyone. The wonder of Jesus' love. The wonder of Jesus' love. వచ్చినాయి అందరికి 3 lines వచ్చినాయా? పాడతారా ఇప్పుడు? చలో ఫస్ట్ నుంచి పాడదామా? నాన్న ఇంకెవరిదైనా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ప్లీజ్ కమ్ హియర్. పైగా కనిపిస్తుందా ఎవరికైనా? ఇక్కడ రండి నా దగ్గర ఐడి కార్డ్స్ తీసుకొని వెళ్ళి కూర్చోండి. బ్యాచ్ లేకపోతే అక్కడికి వెళ్ళండి. అటెల్ అందరికీ వైట్ కలర్ బ్యాచెస్ వచ్చినాయా? మరి పెట్టుకున్నారా, తీసేస్తారా, పడేస్తారా? రేపు తీసుకొస్తారా, ఇంట్లో పెడతారా? ఎంతమంది తీసుకొస్తారు? రేపు తీసుకొస్తే దానికి కూడా పాయింట్స్ ఉంటాయి. దానికి కూడా ఫస్ట్ సెకండ్ పోగొట్టుకుంటే అందులో నేర్చుకున్న సాంగ్ లిరిక్స్ కూడా నేర్చుకోవాలి. ఊరికే ఇయర్ పాయింట్స్ అని. పాటలు కూడా నేర్చుకోవాలంట అన్న చెప్తున్నాడు. పాటలు కూడా నేర్చుకుంటేనే మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్. కార్డ్ నేను కూడా పట్టుకొస్తాను అక్క. కార్డ్ నేను కూడా తెస్తా, ఐడి కార్డ్. మేము అందులో ఈ లిరిక్స్ ఏవైతే నేర్చుకొని అందరు మళ్ళీ పాడతారో నా హెల్ప్ లేకుండా వాళ్ళకి పాయింట్స్ ఇవ్వండి. పాడతామన్నా, మనం నేర్చుకుంటాం కదా పిల్లలు. కాదక్క, అన్ననే ఐడి కార్డ్ వేసుకోలేదు, ఇంకా తీసుకొస్తాడు. అందుకే అన్నకు ప్రైజ్ లేదు. అన్నకుందా ప్రైజ్? లేదు. సో మీరు మీ ఐడి కార్డ్ పెట్టుకోండి, పాటలు నేర్చుకుంటారా? ఎంతమందికి నచ్చినాయి పాటలు? ఎంతమందికి? నాకు నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు? మరి ఇంకా నేర్చుకుందామా? ఓకే అక్క, మీ అందరికి ఐడి కార్డ్స్ వచ్చినాయా? ఇంకెవరికి చేయి పైకి ఎత్తుతారా? ఇంకెవరికి రాలేదు చేయి పైకి ఎత్తుతారా? అందరికి వచ్చేసినాయి కదా. అన్న రేపు నువ్వు తీసుకురావాలన్నా, తీసుకురాకపోతే ఓకే. సో మనకు ఈ 2 days చిల్డ్రన్స్ ఫెస్టివల్ కోసం థీమ్ ఏంటి? సర్వ్ వన్ అనదర్. ఎక్కడున్నది? గలేషియన్స్ 5:13. గలేషియన్స్ 5:13లో సర్వ్ వన్ అనదర్ అన్న థీమ్తోని మనము ఈ 2 రోజులు చిల్డ్రన్స్ ఫెస్టివల్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో నేను ఇది మళ్ళీ మిమ్మల్ని రేపు అడుగుతాను, లేకపోతే నేను ఎప్పుడు క్వశ్చన్ అడిగినా కానీ మీరు చెప్పాలి. ఓకేనా? చెప్తారా? మేము ఇప్పుడే చెప్తాం అక్క. మన థీమ్ ఏంటి? రెఫరెన్స్ ఏంటి? మళ్ళీ ఒకసారి అందరూ ఒక్కసారి 1 2 3 స్టార్ట్. మన థీమ్ ఏంటి? గలేషియన్స్ 5, గలతీయులకు రాసిన పత్రిక 5:13. సర్వ్ వన్ అనదర్. ఓకేనా?
ఓకే, సో అందరికీ ఐడి కార్డ్స్ వచ్చినాయి కదా, దాటి మీద మీ పేరు రాసిందా? వెనకకు తిప్పినరా ఎవరైనా? వెనకకు తిప్పి చూసినారా ఏముందో? ఒక క్యూఆర్ కోడ్ ఉంది, అవునా? అక్క ఎందుకు క్యూఆర్ కోడ్ డబ్బులు ఆఫరింగ్ ఏమంటున్నావు అక్క అని అంటారా? బ్లాక్ డాట్స్ అక్క, అవి క్యూఆర్ కోడ్ కూడా కాదు మాకు. బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా స్క్వేర్ షేప్లో, లేకపోతే ఏమన్నా అక్క మాజా వస్తుందా, ఫ్రూటీ వస్తుందా, ఏమన్నా వస్తే అక్క దీన్ని స్కాన్ చేస్తే అని అంటారా? అంతకంటే ఎక్కువైంది వస్తుంది తెలుసా ఇది స్కాన్ చేస్తే. ఎస్, ఇప్పుడు మీరు ఇక్కడ పాడుతున్న పాటలన్నీ, మీరు ఇక్కడ పాడుతున్నారా పాటలని, ఈ ఫోన్ని మీ ఫోన్ని ఈ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే మీకు ఇందులో పాటల లిస్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ ఏమేం పాటలు నేర్చుకుంటున్నారో దాంట్లో ఆ లిస్ట్ అంతా ఉంటుంది. ఓకేనా? బాగుందా? నచ్చిందా? మీరు పేపర్ పడిపోతుంది, దాచిపెట్టుకోలేరు, ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు, కానీ మీ ఐడి కార్డ్ మీ దగ్గర ఉంటుంది కదా, ఎప్పటికైనా దాచిపెట్టుకుంటారు కదా, మీ స్కూల్ ఐడి కార్డ్ దాచిపెట్టుకుంటారు కదా, అట్లనే ఈ ఐడి కార్డు కూడా దాచిపెట్టుకోండి. బికాస్ దిస్ హ్యాస్ సో మెనీ సాంగ్స్ ఇన్ ఇట్. చాలా సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ మీరు ఇక్కడ నేర్చుకున్న పాటలన్నీ మీ సండే స్కూల్లో పాడుకోవాలి. పాడుకుంటారా? అవునా? ఎంతమంది పాడుకుంటారు? వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మీకు నేర్పించిన 2 పాటలు నచ్చినాయా? ఇంకా నేర్చుకుంటారా? ఎస్. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ 2 days? ఎక్కడుంది? వెరీ గుడ్. నేను మళ్ళీ అడుగుతా మిమ్మల్ని ఒకసారి. ఒక తెలుగు సాంగ్ నేర్చుకున్నాం కదా, ఒక ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకున్నాం కదా, ఒక హిందీ సాంగ్ నేర్చుకుందామా? హిందీ సాంగ్ నేర్చుకుందామా? ఎంతమందికి హిందీ వచ్చు కదా? కానీ హిందీ పాట నేర్చుకోవచ్చు, మనకి లిరిక్స్ ఉన్నాయి కదా. చెక్ 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 చెక్. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. సరే, ఇప్పుడు నా వెనకాల వర్డ్స్ చెప్పండి, దాని తర్వాత పాట నేర్చుకుందాం. సాంగ్ నెంబర్ 10. సాంగ్ నెంబర్ 10. సాంగ్ 10. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆడొచ్చేలోపు మీరు నన్ను వినండి. తుమ్ దిల్ మే మీరు చెప్పకపోతే నేను ఎక్సర్సైజ్ చేస్తాను. ఇప్పుడు కూర్చుంటారా కొంతసేపు? కాళ్ళు వస్తున్నాయా? సరే కూర్చోండి. నేను కూడా కూర్చుంటా. तुम दिल में ऐसे बस गए जिंदगी भर के लिए, వినిపించట్లేదు, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, डर डर के मैं जो जी रहा था डर से मुझे ईशु ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था तोड़कर उनको आजाद
आजाद है किया, है किया, तुम दिल में तुम दिल में ऐसे बस गए, ऐसे बस गए, जिंदगी भर के लिए जिंदगी भर के लिए राजा बन गए। राजा बन गए। जीवन में ऐसा काम कर गए, पाप मेरे శాప मेरे చల్తే బస్ గए. అర్థమైందా పాట? అర్థమైందా? ఒకసారి పాడదామా? పాడితే వింటారా? నుంచుంటారా? ఇప్పుడే కదా కూర్చోబెట్టిన, అప్పుడే నుంచోబెడుతున్నావు. నుంచుంటారా? యాక్షన్ చేద్దాం, అందుకే వచ్చినాం. స్టాండప్. Check. वन टू थ्री स्टार्ट. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए. जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बस गए. मली. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए. जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मली. मेरे चलते बस गए. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए. जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए. दिल में जान में होठों पे आंखों में तू है. दिल में जान में होठों पे आंखों में तू है. दिल में जान में होठों पे आंखों में तू है. दिल में जान में होठों पे आंखों में तू है. तू डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला. जंजीरों में जो झगड़ा हुआ था, तोड़कर उसको आजाद है किया. डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला. जंजीरों में जो झगड़ा हुआ था, तोड़कर उनको आजाद है किया. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए. जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बस गए. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए. जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बस गए. दिल में जान में होठों पे आंखों में तू है. दिल में जान में होठों पे आंखों में तू है. दिल में जान में होठों पे आंखों में तू है. दिल में जान में होठों पे आंखों में तू है. तू ही है, तू ही है, तू ही है राजा, तू ही है. तू ही है, तू ही है, तू ही है ईश्वर, तू ही है. तू ही है, तू ही है, तू ही है राजा, तू ही है. तू ही है, तू ही है, तू ही है ईश्वर, तू ही है. दिल में जान में होठों पे आंखों में तू है. दिल में जान में होठों पे आंखों में तू है. दिल में जान में होठों पे आंखों में तू है. दिल में जान में होठों पे आंखों में तू है. నచ్చిందా సాంగ్ అందరికి? నచ్చలేదా? ఎవరన్నా నచ్చలేదా? బాయ్స్ లో ఎవరికి పాట నచ్చలేదంటే గర్ల్స్ మీకు ఎవరికి నచ్చలేదు పాట?
నెక్స్ట్ సాంగ్స్ అన్ని నచ్చిన నచ్చినాయి నా పక్కకు కూర్చుంటారులే. అన్న ఒక్కసారి నువ్వు రా అన్న, ఒక్కసారి రా. నీ పేరేంటి? అరే 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 ఆహా, అంటే నీకు చాక్లెట్స్ ప్రైజెస్ ఏం వద్దా? ఓకే ఓకే సరే అన్న. వైలెంట్ ఉన్నాడు అన్న. వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అన్నకి. దాన్న నువ్వు రా, దా ఇట్రా. అన్న పక్కన కూర్చుందరా, దా. నీ పేరేందిరా క్యూట్ ఉన్నావు? ఏం పేరురా నీది? ఇగో అందరు వినాలని ఉందంట. నీ పేరేందో చెప్పు మైక్లో. అనిల్. నీళ్ళన్నా, అనిలన్నా వాళ్ళతో పాటు నిలబడి యాక్షన్ చేస్తావా? చెయ్యవా? అయ్యా అనిల నాకు సిగ్గు అవుతుందా? కానీ ముందున్న వాళ్ళైతే చాలా చక్కగా యాక్షన్ చేస్తున్నారు అక్క. మరి వెనకాల ఉన్న వాళ్ళ సంగతి తెలియదు. సరే అన్నకు సాంగ్ నచ్చలేదంటే సాంగ్ క్యాన్సిల్ చేసేద్దామా వద్దా? మరి మీరు వాడాలి కదా. అన్నకు మేము ఇప్పుడు వాడతాం. నాకు అన్న క్యూట్గా నచ్చింది కాబట్టి నేను తీసేస్తాను, మీరు వాడకపోతే సాంగ్. ఓకేనా? పాడతారు కదా మరి ఇప్పుడు. ఎంతమంది సరే పాడతారు యాక్షన్స్ ఇప్పుడు? లేకుండా ఫస్ట్ సాంగ్ పాడండి. పాడితే అండ్ దెన్ సెకండ్ రౌండ్కి వెన్ వి సింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ యాక్షన్ చేద్దాం. ఓకేనా? గట్టి పాడాలబ్బా మీరు. గట్టి పాడాలి. నీ వాయిస్ వినిపిస్తుంది. ఎక్సెప్ట్ అనిల్ అన్న, అన్నకు నచ్చలే సాంగ్ కాబట్టి. ఓకే, ఒకవేళ అన్న మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా నచ్చలేదు అన్నాడంటే ఆపేస్తా, సాంగ్ క్యాన్సలింగ్. ఇది అక్క సాంగ్ క్యాన్సిల్ చేసేస్తాం అక్క. ఇది లేదు లేదు మేము పాడతామన్నా ఇప్పుడు. చలో అనిల్ నాకు నచ్చేటట్టు పాడతాం ఇప్పుడు. అని అన్న ఓకేరా అన్న? అనిల్ అన్న నా పక్క కూర్చుంటే నేను ఇంకా జోష్లో పాడతా. చలో స్టార్ట్ చేద్దామా సాంగ్? అందరు ఫస్ట్ పాడదాము, సెకండ్ రౌండ్కి విల్ డూ ది యాక్షన్స్. ఓకేనా? చలో అన్న ఐమ్ సింగింగ్. ఓకేనా? సిగ్గు పడకే, నాకు సిగ్గు అవుతుంది. పాడదామా? చలో 1 2 3 స్టార్ట్. तुम दिल में से बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बस गए, तुम दिल में से बस गए. पाड़ल अंदर. जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे मल्ली, तुम दिल चलते में, बस मल्ली. गए. तुम दिल में से बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़ कर उनको आजाद है किया. अंदर डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़ कर उनको आजाद है किया. डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, डर डर के मैं जो जी रहा था. पाड़ल अंदर. डर डर के ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़ कर उनको आजाद है किया. मल्ली. डर डर के मैं जो ईश्वर ने खींच निकाला, झगड़ा हुआ था, तोड़ कर उनको आजाद है किया. मल्ली. डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला. రాలేదా ఎవరికి? వచ్చిందా రాలేదా? అక్కడ ఎవరెవరికి రాలేదు చేయలేపండి. నాకు కూడా రాలేదు, నేను కూడా చేయలేపుతాను. ఇక్కడ ఎవరికి రాలే అన్న. అన్న ఐ అప్రిషియేట్ యూ అన్న. ఫస్ట్ లేపించేయి అనిల్ అన్నని చూసి. ఎవరెవరికి రాలేదు రానోళ్ళు చేయలేపండి. అనిల్ అన్న లేపండి, నాకు కూడా రాలేదు. ఓపెన్గా చెప్పండి ఎవరెవరికి రాలేదు.
ఆ పాట మళ్ళీ పాడదాం, ఓకేనా? అందరం పాడదామా? ఓకేనా? ఫస్ట్ లైన్ నుంచి మేము పాడిన తర్వాత అదే లైన్ మళ్ళీ మీరు రిపీట్ చేయండి, ఓకేనా? ఓకే, విత్ యాక్షన్స్ యూ రిపీట్ ఇట్, ఓకే? చలో పాడదామా? రెడీయా? పాడిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి, ఓకే? తుమ్ దిల్ మే సే బస్ గయే, మళ్ళీ तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, जीवन में ऐसा काम कर गए बॉयज पाप मेरे शाप मेरे चलते बन गए, पाप मेरे शाप मेरे मल्ली first चलते నుంచి, बन final నుంచి. गए, तुम दिल में ऐसे बस गए, तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए, पाप मेरे शाप मेरे चलते बन गए, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, अंदरम दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. ఇప్పుడు అందరం పై నుంచి तुम दिल में से बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बस गए, मल्ली तुम दिल में से बस गए, जिंदगी भर के लिए राजा बन गए. అందరూ వాయిస్ पाप వినిపించట్లేదు, मेरे शाप मेरे चलते बन गए, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, अंदर दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था तोड़कर उसको आजाद है ఒక్క किया, నిమిషం అన్న, ఒక్క डर నిమిషం. डर के యాక్షన్స్ చేయకండి, పాట పాడండి ఫస్ట్. పాట నేర్చుకుందాం, యాక్షన్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఓన్లీ సాంగ్, నో యాక్షన్స్. डर डर के నుంచి 1 2 3 स्टार्ट. डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था तोड़कर उनको आजाद कर दिया, डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था तोड़कर उनको मल्ली अंदर. आजाद है किया, डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था तोड़कर उनको आजाद है किया. ఇప్పుడు వచ్చిందా పాట? వచ్చిందా బాయ్స్ చేద్దామా ఇప్పుడు? వచ్చిందా అన్న? ఒక్కసారి లిరిక్స్ రిపీట్ చేద్దామా లేదంటే పాడదామా? మరి మీ వాయిస్ ఎవరిది వినిపిస్తలేదు నాకు. పాట రానట్టే నమ్ 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 అంటారు. అక్క ఇదొక్కసారి లాస్ట్ సాంగ్ ఇది. రేపు ఇంకేదో లాంగ్వేజ్ పాట నేర్చుకుందామా? అది ఏ లాంగ్వేజ్ రేపు చెప్తా. నచ్చిందా? నవ్వుతున్నాడు. రేపు ఒక ఆఫ్రికన్ సాంగ్ నేర్చుకుందాం, ఓకే? అక్క మా వాళ్ళు హిందీ నేర్చుకుంటలేరు, నువ్వు ఆఫ్రికన్ వరకు పోయినావా? నేర్చుకుంటారా? నీకు ఎందుకు టెన్షన్? వాళ్ళు నేర్చుకుంటారు. ఇది వాడతారు నేర్చుకుంటారు అంటే కదా? నేర్చుకుంటారా? ఇది ఒక్కసారి నేర్చేసుకుందాం, కూర్చుందాం ఇంకా, ఓకే? పాడదామా?
పాడదామా? ఓకే 1 2 3 స్టార్ట్. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए. अंदर तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए. दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़कर उनको आजाद है किया. डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़कर उनको आजाद है किया. तुम दिल में से बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बस गए. అందరూ గట్టిగా ఇంకా వాయిస్ అందరూ దిల్ మే గట్టిగా దిల్ మే జాన్ మే మళ్ళీ होठों पे आंखों में तू है మళ్ళీ ఇప్పుడు ఇది डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़कर उनको आजाद कर दिया. डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़कर उनको मल्ली. डर डर के मैं जो जी रहा था పాడాలి అందరూ. खींच निकाला झगड़ा हुआ था, तोड़कर उनको मल्ली, मल्ली. आजाद कर दिया. डर डर के मैं जो जी रहा था, डर से मुझे ईश्वर ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था, तोड़कर उनको आजाद कर दिया. दिल में से बस गए. అందరూ పాడండి మీరే. जिंदगी भर के लिए గట్టిగా మళ్ళీ राजा बन गए, जीवन में ऐसा दिल में तू है. అందరూ होठों पे आंखों में तू है, आंखों में तू है. अंदरम दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. गटिया दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. तू ही है, तू ही है, तू ही है राजा, तू ही है, तू ही है, तू ही है, तू ही है यीशु, तू ही है, तू ही है, तू ही है, तू ही है राजा, तू ही है, तू ही है, तू ही है, तू ही है यीशु, तू ही है. अंदर दिल में जान में होठों पे आंखों में तू है,
दिल में जान में होठों पे आंखों में तू है Faster. दिल में जान में होठों पे आंखों में तू है दिल में जान में होठों पे आंखों में तू है होठों पे आंखों में तू है गट्टिगा दिल में जान में होठों पे आंखों में तू అక్క వాళ్ళు అలసిపోవాలి అంత గట్టిగా होठों पे आंखों में तू है दिल में जान में होठों पे आंखों में तू ఇంకా గట్టిగా Come on दिल में जान में అయిపోయిందా ఎనర్జీ जान में होठों पे आंखों में तू है గట్టిగా ఇంకో ఇద్దరు అక్కలు కూడా దిగిపోవాలి అంత ఫాస్ట్ గా వాళ్ళు దిగట్లేదు ఇంకా ఫాస్ట్ వావ్ సూపర్ 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 చాలు సూపర్ సూపర్ చలో సెల్ఫ్ అప్రిషియేషన్ ఇప్పుడు శబాష్ 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 అనుకోండి మీకు మీరు అక్క వాళ్ళకు కూడా యాక్షన్ చేసిన అక్క వాళ్ళకు కూడా గట్టిగా హల్లెలూయా అనండి గట్టిగా ఆలేరు హల్లెలూయా అనండి సిట్ డౌన్ వెరీ గుడ్ చిల్డ్రన్. అచ్చా మీకు ఎనర్జీ అయిపోయింది అని అనుకొని మిమ్మల్ని కూర్చోబెట్టినాము. ఇప్పుడు ఫుల్ ఆన్లో ఉన్నారు మీరు. మీకు ఎనర్జీ అయిపోయింది అనుకున్నాం. ఎనర్జీ ఉందా? ఇంకా ఉందా? ఓకే, దాన్ని కొంచెం అట్లానే కట్టి పెడదాము. ఇప్పుడు మనము పాటలు, మంచి పాటలు నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నామా? అనిల్ నేర్చుకున్నామా? అన్నిలో నాకు నచ్చే సాంగ్స్ వాడిపియాలి. ఇక నెక్స్ట్ ఇంకా అన్నా మనం ముందున్న హాఫ్ డే, ఇంకా నెక్స్ట్ డే మొత్తం అందరికీ నచ్చే సాంగ్స్ పాడిపియాలి. ఓకే, పాడిపిస్తాము. కానీ నవ్ ఇప్పుడు మనం ఒక స్కిట్ చూద్దామా? మీ అందరికి ఇష్టమా? చూడాలని ఉందా? ఓకే ఓకే. సో అక్క రెడీ ఉన్నారక్క? ఇప్పుడు ఎన్ని పాటలు నేర్చుకున్నారు బై ద వే? 3 సాంగ్స్. ఏం పాటలు? అమెరికా వెళ్ళాలంటే, ఇంకొకటి సింగ్ హాయ్ అండ్ సింగ్లో, ఇంకొకటి అన్నిలో నాకు నచ్చని సాంగ్. ఓకే ఓకే సరేనా? 3 పాటలు నేర్చుకున్నారు కదా. ఎంతమందికి 3 పాటలు కంప్లీట్గా వచ్చినాయి? రాలే? ఓకే 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 వచ్చినాయి అంటారా? యూ ఆల్ ఆర్ ఇన్ విచ్ క్లాస్? మీరందరూ ఏ క్లాస్లో ఉన్నారన్నా? వాట్ ఆర్ యూ స్టడింగ్? 8th స్టాండర్డ్. నువ్వు 10th, 8th, 9th, 8th. ఓకే. ఈ అన్నవాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారంటే అసలు చాలా. అన్నవాళ్ళు పాడమంటే పాడుతున్నారు. దేర్ ఓబింగ్, డెఫినెట్గా దేర్ ఓబింగ్. కానీ అన్న, దిస్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు ఎంజాయ్. ఓకే ఓకే ఎస్. సో మనం ఒక చిన్న స్కిట్ చూద్దాం. బిఫోర్ దాట్ మీరు అందరూ, మీ ఫ్రెండ్స్ ఉన్నారా మీ పక్కన? మీకు తెలిసిన ఫ్రెండ్స్ వచ్చిండ్రా ఇవాళ? రాలేదా? మరి రేపు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తారా? యా, తీసుకొని రండి. మీ అందరి ఫ్రెండ్స్ని తీసుకొని రండి. ఇంకా చాలా ఉంది మనకు. ఇప్పుడేమో మనం స్కిట్ చూస్తాము. ఒకవేళ మనకు టైం ఉంటే లంచ్కి ముందు ఒక దాని గురించి నేర్చుకుందాం మనము. ఆ తర్వాత మనము లంచ్ తర్వాత మళ్ళీ వస్తారా? మీరు వస్తారా? రావా? అనిల్ అన్న రానని చెప్పేసిండు. అనిల్ అన్న రాడు కాబట్టి మనం పప్పెట్ షో చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఎంతమందికి పప్పెట్ షో అంటే తెలుసు? ఎందుకన్నా నువ్వు రావు కదా?
సన్నికి ఏది తెలీదు. ఓకే, పప్పిచో ఎంతమందికి ఇష్టం చూడాలన్నా? ఓకే, మీ లంచ్ తర్వాత వస్తారా మరి? ఓకే, గెట్ యువర్ ఫ్రెండ్స్. అక్కడ లోపల టెంట్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని కూడా తీసుకురండి. నెక్స్ట్ ఇప్పుడు పప్పిచో ఉందని వాళ్ళని తీసుకురండి. ఓకేనా. సో బిఫోర్ దట్ ఇప్పుడు మనం స్కిట్లోకి వెళ్దాం. ఓకే అక్క, ప్లీజ్ అక్కాజ్, ఆర్ యూ రెడీ? అయితే పిల్లలు, ఇప్పుడు మన ముందుకి అక్క వాళ్ళు వస్తారు. మీరు ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? సిన్సియర్ అని కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ అక్క వాళ్ళు మనకు దానికి సంబంధించి ఒక స్కిట్ చేసి చూపించబోతున్నారు అనమాట. అంటే పాపం అనేది, సిన్ అంటే ఇంగ్లీష్లో మనం సిన్ అని అంటాం, పాపం తెలుగులో అంటున్నాం, అవునా? అయితే ఈ పాపం ఎలా ఉంటుంది అనేది మనము చూస్తామన్నమాట. ఇప్పుడు ఒకవేళ నిజంగా మనకు పాపం అని తెలిసి కూడా దాన్ని చూస్తున్నాము, పాపం అని తెలిసి కూడా సరేలే ఈ ఒక్కసారికి పోనీలే అని అనుకుంటున్నాం అంటే ఏమవుతుంది అనేది మనకి స్కిట్లో కనిపిస్తుంది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అక్క, హలో, ఎక్కడున్నావు? నేను నీ గురించి వెయిట్ చేస్తున్నా, చాలాసేపు అయింది. ఇంకెంతసేపు? నాకు కాళ్ళు గుంజుతున్నాయి, తొందరరా. ఏంటో జనాలు వస్తారంటారు, టైంకి రారు. నేనేమో తొందరగా వచ్చేసా. కాళ్ళు చాలా లాగుతున్నాయి. ఏంటి ఇక్కడ ఏదో రాసుంది, డు నాట్ సిట్ సిన్చేరా. సిన్చేర్ పాపం, కూర్చుంటే ఏమవుద్ది? పోన్లే, నాకు కాళ్ళు వస్తున్నాయి కదా, నా వల్ల అవ్వట్లే, ఒక్కసారికి కూర్చుంటా. ఎలాగో తను వచ్చేస్తుంది కదా, అప్పుడు వెళ్ళిపోతాం. ఇక్కడ అంతా బాగుంది, నాకు ఆకలేస్తుంది, కాలు గుంజుతున్నాయి, ఆకలేస్తుంది. ఏమైనా తిందామా? అక్కడ షాప్ ఉంది, తీసుకొచ్చుకుంటా. దేవా, లెగడానికి రావట్లేదేంటి? ఎవరైనా ఫెవికాల్ పెట్టారా? చీర విరిగిపోయేలాగా ఉంది, నేనేమో రావట్లేదు. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. అసలు ఈ అమ్మాయి వల్ల నేను ఇరుక్కుపోయా. ఇక్కడ మంచిగా ఇంట్లో ఉండేదాన్ని ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టింది. జరగట్లేదే ఇది. ఎవరైనా రారా ప్లీజ్, నాకు హెల్ప్ చేయరా. హలో, ఎవరు రావట్లేదు. సార్ ఐమ్ ఆన్ మై వే, వస్తున్నా. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ, హలో, కొంచెం నాకు హెల్ప్ కావాలి. నాకు టైం అవుతుందా బస్సు? ప్లీజ్ ఒక్కసారి మీరు హెల్ప్ చేస్తే మనం ఇద్దరం వెళ్ళిపోతాం. నేను వెళ్ళిపోతాను. ప్లీజ్. ఏమైంది? నేను అతుక్కుపోయాను ఇక్కడ. నాకు కొంచెం అతుక్కుపోతారు చైర్లకి, ఏమో తెలీదు. నాకు హెల్ప్ చేయరా ప్లీజ్. కొంచెం గట్టిగా. ఒక్క నిమిషం ఉండు, ఈ చైర్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. చైర్ లేపి ట్రై చేద్దామా? చైర్ లేపుతారా? ఇక్కడ ఒక్కసారి మీరు కూడా ఏదో తేడా కొడుతుంది చైర్కి. తేడా ఏంది? ఇది ఒకసారి పెట్టి దీన్ని లాగండి, చైర్ని లాగండి. అయ్యో, నా చేయి అతుకుపోయింది ఏంటి? మీరు పట్టుకున్నారా? ఏదో చేసావు, ఏదో ఉంది చేశాను. మరి ఎట్లా అతుకుపోయాను? నేను వెళ్ళాలి, నాకు హెల్ప్ చేయమంటే మీరేమో దీనికి అతుక్కుపోయారు. ఇప్పుడు ఎలా? ఇద్దరు రావాలి తొందరగా, నాకు లేట్ అవుతుంది. నేను ఇంటికి వెళ్ళాలి. బాడీ బిల్డర్ సార్, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చూస్తే చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు, కొంచెం నాకు హెల్ప్ చేయరా? జిమ్కి వెళ్ళి వస్తున్నారు కదా సార్, ఒక్కసారి మీ బలం ఇక్కడ చూపించరా ప్లీజ్? తప్పకుండా. అయ్యో, కొంచెం ట్రై చేయండి సార్ ప్లీజ్. సార్ ఏంటి సార్ ఇన్ని మజిల్స్ ఉండి ఎందుకు సార్ మమ్మల్ని లేపలేకపోతే? ఆ డంబెల్ కింద పెట్టి ట్రై చేయండి సార్. కొంచెం సార్. అమ్మో, చైన్ వస్తుంది సార్, కానీ మీరేం కదలేదు. ఇది ఒకసారి చూడండి మీరు కూడా, దీన్ని లాగండి.
రావట్లేదు సార్. నా చేయి రావట్లేదేంటండి? ఎందుకు రావట్లేదు సార్? ట్రై చేయండి. మేమేం చేయలేదండి, హెల్ప్ చేయమని పిలిచాం కదా. అందరూ కలిసి ఇక్కడే ఇరుక్కుపోతున్నారు, మమ్మల్ని ఎవరు కాపాడతారు ఇక్కడ నుంచి? 99x ఎవరు తిని రమ్మన్నారు? 100x తిని రావాలి కదా. అవునండి, అదే తప్పేండి. వావ్, నా మ్యానిక్యూర్ చాలా బాగుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మానిక్యూర్ మ్యామ్, కొంచెం మాకు ఇది హెల్ప్ చేయరా? మేమందరం ఇక్కడ అరుక్కుపోయాం. నేను ఇప్పుడే మ్యానిక్యూర్ చేయించుకున్నానండి. దాన్ని డ్యామేజ్ అవ్వకుండా కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్? ప్లీజ్ ప్లీజ్, వీళ్ళకి హెల్ప్ చేయాలా ఇప్పుడు? ప్లీజ్ మ్యామ్, కొంచెం హెల్ప్ చేయండి మేడం. కొంచెం అరే, నా మ్యానిక్యూర్ పాడైపోతుందండి. ఓకే, కొంచెం మెల్లిగా జాగ్రత్తగా. చాలా బలం పెడతండి మీరు, చాలా బలం పెడుతున్నారు. ఇంకొంచెం ట్రై చేయరా? నేను మీ చైర్ని లాగుతాను, ఆగండి. ఓకే, మీరే లాగుతా అంటే నేనేమన్నా. అయ్యో, నా చేయి అతుక్కుపోయింది. నా ఒక్కరికి హెల్ప్ మ్యానిక్యూర్ చేయడానికి పాడు రావట్లేదు. చేశారు మీరు. మీరు అతుక్కుపోయారండి. మీ మ్యానిక్యూర్ బాధ అవుతుందా మీకు ఇప్పుడు? మనల్ని ఎవరు లాగుతారు ఇక్కడ నుంచి? నేను మళ్ళీ చేయించుకోవాలా మ్యానిక్యూర్? ఎవరైనా తొందరగా వచ్చి మాకు హెల్ప్ చేయండి. ఎవరో వస్తున్నారు. హలో హలో హలో, ఇక్కడ ఒక్కసారి హెల్ప్ చేయండి, మీకు వ్యూస్ పెరుగుతాయండి. అవును మేడం, మమ్మల్ని కూడా తీయండి. మేము కూడా, మీరు చూడండి కదా ఒకసారి. ఇక్కడ ఎవరో విచిత్రంగా ఉన్నారు. విచిత్రం ఏం లేదు మేడం, అతుక్కుపోయామండి. మాకు కొంచెం హెల్ప్ చేయండి. కేరళ నుంచి ఎవరం రాలేకపోతున్నాం. షూర్, చేయండి మేడం, హెల్ప్ చేయండి మేడం, ఆకలేస్తుంది. అరే అలా ఫేమస్ అయిపోతారండి, ట్రై చేయండి. నొప్పి అవుతుంది మేడం, కొంచెం మెల్లిగా. మీరు ఇక్కడ ఒక్కసారి అయ్యో, నా చేయి రావట్లేదు. మీరు మాట వినాలండి, మీరు చాలా స్లోగా ఉన్నారు. చైర్ పట్టుకోవద్దని చెప్పాక కూడా చైర్ పట్టుకున్నారు. ఇప్పుడు మీరు అతుక్కుపోయారు, మనం అందరం అతుక్కుపోయాం. మనల్ని ఇక్కడ నుంచి విడిపించేది ఎవరు? ఎవరైనా పొలిటీషియన్స్ వస్తే బాగుండు మమ్మల్ని లేపడానికి. చాలా పవర్ఫుల్ వాళ్ళు. సార్ మాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మేమందరం అతుక్కుపోయాం. ఎందుకు అతుక్కపోయారు? దానికి ఎందుకు కట్టుకున్నారు మరి మీరు? ఈమెనే సార్, ఇగో అంతే ఈమెనే. నేను కాదండి, నేను కూర్చున్నాను అంతే, కాళ్ళు నొప్పులు వస్తున్నాయని. కానీ ఇది అతుక్కుపోయింది. ఇదేందో తెలుసా? తెలీదండి. ఇది నా వాళ్ళున్న ఏరియా. అయ్యో సార్, మేమేం చేయట్లేదు సార్, ఏ తప్పు చేయలేదు సార్. మమ్మల్ని ఇక్కడ నుంచి ప్లీజ్ లేపండి సార్. మీకు ఏం పని వచ్చారు ఇక్కడ? ఏదో పని మీద అందరినీ బొక్కలేసి పడేసా సార్. అట్లా అనకండి సార్. సరే వెయ్యండి సార్, ముందు ఇక్కడ నుంచి మమ్మల్ని లేపండి సార్. బయటికి వెళ్ళి పేరు చెప్పుకుంటాం సార్ ప్లీజ్. అసలు ఏముంది దానికి? ఏదో ఉంది సార్, కానీ లేపరా ప్లీజ్. ట్రై చేయండి సార్. మమ్మల్ని ముట్టుకోండి సార్, ముట్టుకోండి ఒకసారి. లాగండి సార్. ఏం వస్తలేదు, అంత గట్టిగా ఎందుకుంది? అదే చెప్తున్నాను కదా, సార్ చైర్ పట్టుకోరు అయిపోయింది. సరిపోయింది. నుంచోండి మాతో పాటు. అది నా చేతి కూడా వస్తలేదు, ఏమైంది? రాదు, అది చెప్పాను కదా చైర్ పట్టుకోవద్దని. అక్కడ చెప్తుంటే మీరు విన్నారా? వినలేదు, అతుక్కుపోయారు. ఎవరు హెల్ప్ చేస్తారు ఇప్పుడు? నా వల్ల ఏంటి? నా వల్ల మీరు అందరూ వచ్చారు, నాకు హెల్ప్ చేయాలని వచ్చారు. ఫస్ట్ నిన్నే వేయాలి పోలీసులు. పిలిచింది మమ్మల్ని. అవును, ఒక్కదాన్ని మునగాల, అందరం మునుగుదాం. నాకు జిమ్కి టైం అవుతుందండి. మీ మ్యానిక్యూర్, మీ జిమ్, వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ మేడం, డాక్టర్, మీరు కొంచెం మమ్మల్ని ఎందుకున్నారు ఇక్కడ? ఏమైంది మీకు? అవన్నీ తర్వాత మేడం, మమ్మల్ని ఇక్కడ నుంచి లేపండి మేడం. నేను ట్రై చేస్తాను. వెయిట్ ఓకే. ఇక్కడేం ప్రాబ్లం లేదండి. హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఉందమ్మా, అందుకే చైర్ కత్తుకుపోయారు. హార్ట్ బీట్ ఎక్కువ. మరి మేమెందుకు కత్తుకున్నాం మేడం? మీ అందరిది కూడా దీంతో పాటు ఎక్కువ అయిపోయినట్టుంది. చేరోఫోబియా ఏంటండి? చైర్ కత్తుకుపోయారు కదమ్మా, అందుకే. ఒకసారి ఇవ్వండి. చైర్ కత్తుకుపోతే చేరోఫోబియానా మేడం? ట్రై చేయరమ్మా. పల్స్ చెక్ చేస్తాను, ఆగండి. పల్స్ కాదండి, ఈ చైర్ని చెక్ చేయండి. ప్రాబ్లం చైర్లో ఉంది మేడం. ఒక్కసారి. ఏంటమ్మా, నేను అతుకుపోయాను. మీకు కూడా రావట్లేదు అంటే? ట్రై చేశాను మేడం, మీరు బయటకు వస్తారేమో అని. మీరు డాక్టర్ కదా. నేను అతుకుపోయానేంటి? అసలు ఏంటి అందరు అతుక్కుపోతున్నారు, ఒక్కరు కూడా ఈ చైర్ నుంచి అసలు కుదరట్లేదేంటి? ఎవరు వస్తారు మాకు హెల్ప్ చేయడానికి? కాపాడేదా?
ఎవరికైతే ఎక్కువ బలం ఉంటుందో వాళ్ళే కాపాడతారు. మీ అందరికీ నేను అలానే ట్రై చేశాను, కానీ మీకు ఎవరికి బలం లేదు ఇక్కడ. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. సార్ 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 వర్దిల్లండి సార్, వర్దిల్లండి. దానికన్నా ముందు మాకు హెల్ప్ చేయండి సార్. నేను వెళ్ళాలి, నా క్యాంపెయినింగ్ ఉంది. క్యాంపెయినింగ్ మేమందరం హెల్ప్ చేస్తాం సార్. మేమందరం ముందు నుంచి జై జై కొడతాం సార్. ఇక్కడ రండి సార్. నాకు తెలుసు ఇదంతా అపోజిషన్ పార్టీ వాళ్ళ కుట్ర అనుకుంటా, అందుకే చెప్తా మీకు నాకు ఓట్స్ ఏమని. ఇప్పుడు మీకే వేస్తాం మేడం, మమ్మల్ని లేపండి. మా అందరి ఓట్లు ఇప్పుడే వేసేస్తాం మేడం. సరే ట్రై చేస్తా, ట్రై చేయండి. జై ఎమ్మెల్యే, జై ఎమ్మెల్యే, జై ఎమ్మెల్యే. మీ చేయమండి. తనని కూడా ఇద్దరు కలిసి లాగొచ్చు కదా, ఖాళీగా ఉన్నాడు ఆయన. ట్రై చేయండి. లాగండి లాగండి. ఏంటి మేడం వస్తలేరు మీరు అసలు? ఏంటి రావట్లేదు మా చేతులు, మా చేతులు ఏం చేస్తారు? మీరు పవర్ఫుల్ అనుకున్నాను, పొలిటీషియన్ కదా. మేము క్యాంపెయినింగ్ వెళ్ళాలి ఇప్పుడు. క్యాంపెయినింగ్ అందరం జై ఎమ్మెల్యే, ఎమ్మెల్యే గారిని కూడా మీరు ఇలా చేస్తారు. ఇంకా జై జై కొడుతున్నారు కదా, ట్రై చేయండి కొంచెం, మీరు వస్తారేమో. ఎమ్మెల్యే కమాన్. ఎమ్మెల్యే లేదు, పోలీస్ లేడు, డాక్టర్ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేస్టే. నేను ఇరుక్కుపోయాను, అందరూ ఇరుక్కుపోయారు. ఇప్పుడు మనకి దారి ఏంటి? మాంత్రికులను పిలిపించాలా? వస్తే బాగుండు. అదిగో ఎవరో, అదిగో విచిత్రంగా ఉన్నాడు, వచ్చాడు. ఏమైందమ్మా నీకు? సార్ మిమ్మల్ని ఏమన్నాలో తెలియదు కానీ మమ్మల్ని కొంచెం హెల్ప్ చేయండి సార్. ఏదో ఒక మంత్రమో తంత్రం వేసి మమ్మల్ని ఇలా అందరినీ లాగండి సార్ బయటికి. ఒక్క నిమిషం ఆగమ్మా, నీకేమైందో నేను దుష్ట శక్తులను అడుగుతాను. అడగండి సార్. ఆన్సర్ చెప్పాయా? చెప్తున్నాయా? ఇంకా చెప్పట్లేదా? అమ్మా రేపు నువ్వు 2 లెగ్ పీసులు, లెగ్ పీస్లా, 2 మటన్ పీసులు, మటనా, ఇంకా నిమ్మకాయ ఉప్పు కారం పట్టుకరా. రేపు నీకు చిట్కా చెప్తా. చికెన్ మటన్ కర్రీ చేస్తారా? కాదు సార్, నల్లకోడి నల్లకోడి. మీకు పైసలు ఇస్తాం సార్, మీకు పైసలు ఇస్తాం సార్. జర నువ్వు లెగ్ పీసులు, మటన్ పీసులు, ఉప్పు కారం పట్టుకరా. నేను నీకు అప్పుడే ఆ కూర నేను చేసి పెడతా సార్, నేను అది చేసి పెడతాను. ఇక్కడ సరే తీసుకొస్తాను మమ్మల్ని ఇంటికెళ్ళి. అస్సలు నేను లాగను. నువ్వు చికెన్ ముక్కలు ట్రై చేయండి సార్, ట్రై చేయండి సార్. మీరు మాంత్రికులు కదా, మీకు పవర్స్ ఉంటాయి కదా. జై మాంత్రిక. ట్రై చేయండి సార్. ఇంతమంది ఈ చిట్కెనీలతో నేను కదిలియడానికి శక్తులతో ప్రయత్నిస్తాను. ఆగమ్మా. చిట్కెనేలా 99 ఎగ్స్కే సాధ్యం కాలేదు సార్. వస్తలేను సార్, వస్తలేను సార్. మీరు దా అంటున్నారు. జై మాంత్రిక, జై జై మాంత్రిక. అయితే మేము చెప్పిన చిట్కా చేయి, అప్పుడు కానీ నువ్వు బయటికి రావాలి. అర్థమైంది? అవి తేవాలంటే బయటికి రావాలి. అలే సార్ మాంత్రికుడు కూడా పోయాడు. ఎవరు మనకి ఇంకా దారి? ఏంటి మేడం ఇంకెంతసేపు ఉండాలి మేము ఇట్లా? వీళ్ళందరేంటి నా మీద పడతారు? నేను ఒక మాట ఎవరు చెప్పిన మాట వస్తున్నారు? ఎవరు వింటారా? వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? వేదన శోధన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. ఈమెవరో పాశ్రమ రాగుంది. మేడం పాశ్రమ గారు కొంచెం మాకు హెల్ప్ చేయరా? మేమేమో తెలియదు కానీ ఇక్కడ ఇరుక్కుపోయాం ఈ చైర్లో. మీరు ఎక్కడ ఇరుక్కుపోయారో మీకు తెలుసా? దీని మీద ఏదో కూర్చోకండి సిన్ చైర్ అని రాసుంది. అక్కడ రాసి ఉంది కదా ఆల్రెడీ, పాపపు చేరు అని చెప్పి రాసి ఉంది కదా. అయినా మీరు దాంట్లో ఎందుకు కూర్చున్నారు మరి? అంటే కాలు గుంజుతుండే మేడం. చాలా ఈ లోకంలో ఉన్న వారు ఎవ్వరికి మనకి విడుదలని ఇవ్వరు, కానీ ఆ పాపము నుండి మనకు విడుదలని ఇచ్చేది ఒకటే ఒక మార్గం ఉంది. అది ఒక్క యేసయ్య మాత్రమే. యేసయ్య మన ప్రతి పాపముల కొరకు ఆయన మరణించి ఆయన మన పాపములన్నీ ఆయన కడిగి ఉంటాడు. మనం అందరం ప్రార్థన చేద్దాము. నాతో మీరు అందరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుందా? లేస్తానా ఇక్కడ నుంచి? తప్పనిసరిగా విడుదల ఇస్తాడు జీసస్. అవునా? మరి డాక్టర్తో అవ్వలేదు, పోలీసులో అవ్వలేదు, మినిస్టర్తో అవ్వలేదు, ఏసీతో అవుతుందా మేడం? మాంత్రికంతో కూడా వాళ్ళు ఎవ్వరి వల్ల సాధ్యంగా అంతే. ప్రతిదీ యేసయ్య నామంలో సాధ్యం అవుతుంది అని చెప్పి బైబిల్లో ఉంది కదా. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. అయితే ఆ దేవునికి ప్రార్థన చేయండి, దేవుడు విడుదల ఇస్తాడు తొందరగా. పరలోకమందున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా.
అయ్యా మేము కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఈ బిడ్డలు తెలుసో తెలియక ప్రభా చేసిన ప్రతి పాపం నుండి ప్రభా అయ్యా విడుదలను మీరు దయచేయమని తండ్రి నీ సన్నిధానంలో అడుగుచున్నాను ప్రభా. అయ్యా నేను నామందు పాపం ఒప్పుకుంటే ప్రభా తండ్రి తూర్పు పరమడ ఎంత దూరంగా ఉంటుందో అంత దూరంగా ఉంచుతానని దేవుడు ప్రభా. వారి ప్రతి పాపాన్ని మీరు కడగమని ప్రభా నీ సన్నిధానంలో అడుగుచు నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరందరూ ఇప్పుడు నేర్చి నిల్చోండి. ఇంతసేపు అవ్వలేదు, ఇప్పుడు ఎలా అవుతుంది. నమ్మకంతోనే నేర్చి నిల్చోండి. నేను లేస్తున్నా. హల్లెలూయా. మా చేతులు హల్లెలూయా. 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 ఈ యేసుక్రీస్తుని ఈ రోజు నుంచి నేను నమ్ముచున్నాను. ఇంకోసారి ఇలాంటి పాపం చైర్లో పాపం దగ్గరికే నేను వెళ్ళను. అస్సలు వెళ్ళాము. వెళ్ళిపోదాం. మీరు వెళ్తారా డాక్టర్, పోలీస్? మేము మా పనికి మేము వెళ్తున్నాం. బాయ్. మీరు చర్చ్కి వెళ్తారా? అయితే నేను చర్చ్కి వెళ్తాను. మేమందరం ఒక పాట గుర్తొచ్చింది మాకు. ఇప్పుడు ఆ పాట పాడతాము. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. సండే స్కూలే కావాలి, మండే జ్యోతిగా ఉండాలి. సండే స్కూలే కావాలి, మండే జ్యోతిగా ఉండాలి. సాతానును చంపాలి, దేవుని దీవెన పొందాలి. సాతానును చంపాలి, దేవుని దీవెన పొందాలి. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్కాస్, థ్యాంక్ యూ అన్నాస్, థ్యాంక్ యూ ఆల్. ఎంతమందికి నచ్చింది ఆ స్కిట్? ఎంతమందికి అర్థమైంది ఆ స్కిట్? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైంది కదా. ఎవ్వరు చేయలేపట్లేదు. ఓకే, సో దాంట్లో మనం ఏం చూసినాం? పాపం మనల్ని ఎలా కట్టిపడేస్తుందో అని చూసినామా? అవునా? ఒకవేళ పాపం అంటే ఇవాళ నువ్వు నేను ఏమని తెలుసుకోవాలి? మమ్మీ వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, మనం అది చెయ్యం చూడు, అది తప్పు. మమ్మీ వాళ్ళ మాట మనం వినాలని కూడా మనము తెలిసి కూడా మనం ఏం చేస్తాం? మనము చెయ్యం కదా పని. అది ఏంటప్పుడు? అది పాపం. ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంట? అక్కడ అక్క వాళ్ళు అక్కడ కూర్చుండిపోయినారు కదా, సిన్ చైర్ మీద అట్లా అతుక్కుపోయినారు కదా, లేవలేకుండా ముందుకు వెళ్ళలేకుండా చేసింది కదా పాపం వాళ్ళని. అవునా? ఎంత పెద్ద ధనవంతులైనా అంటే పొలిటీషియన్ వచ్చినారు, హెల్ప్ చేయలేకపోయినారు, పాపంలో పడిపోయినారు. డాక్టర్ వచ్చింది, పాపంలో పడిపోయింది. పోలీస్ అయిన వచ్చిండు, డౌట్ పడ్డాడు, మళ్ళీ కూడా పాపంలో పడిపోయిండు. మళ్ళీ ఇంకెవరు వచ్చినారు? మాంత్రికుడు వచ్చిండు, ఏం చెప్పలేకపోయిండు కదా, పాపంలో నుంచి విడిపించగలిగిండు ఆ మాంత్రికుడు? లేదు కదా. ఇంకెవరు వచ్చిండ్రు? ఇంకా లోకానుసారంగా మనం ఉంటూ లోకానుసారంగా లోక సంబంధులుగా ఉండే వాళ్ళందరూ వచ్చినారు, కానీ ఎవ్వరు కూడా పాపంలో నుండి విడుదల చేయలేకపోయినారు. అవునా? అందరూ వాళ్ళకి సహాయం వాళ్ళే పాపంలో ఉన్నారు. వాళ్ళను ఇంకొకరికి సహాయం చేయాలంటే మనము చేయలేమంట. ఏం చేయలేము? మనం తప్పు చేసుకుంటూ ఇంకొకరికి మంచి చేయలేము. అర్థమవుతుందా? మనం ఇంకొకరికి మంచి చేయలేమంట. అదే ఇక్కడ మనం చూసినామా? ఆమె పాపంలో ఉంది, ఆమె పాపంని ముట్టుకోవాలని వెళ్తే మనలో దేవుడు లేకపోతే, మనలో యేసయ్య లేకపోతే మనం కూడా పాపంలో పడిపోతాం. అవునా? ఎస్, అవునా? అట్లే వాళ్ళందరూ పడిపోయినారు. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే వాళ్ళు విన్నారో, దేవుని వాక్యం వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకున్నారో, వాళ్ళు ఏమయ్యారు? ఆ చైర్లో నుంచి ఫ్రీ అయ్యారు, ఆ చైన్స్లో నుంచి ఫ్రీ అయ్యారు, ఆ పాపంలో నుంచి ఫ్రీ అయ్యారు. అవునా? బయటికి రాగలిగారు. అవునా? అప్పటి వరకు ఆ చైర్లోనే ఇరుక్కుపోయి ఉన్నారు కదా, అందరు పట్టుకున్న వాళ్ళందరూ దాన్ని అంటుకుపోయారు దాన్ని. అవునా?
ఎస్, అవును కదా. మరి మీరు కూడా అట్లా అయిపోతే ఎప్పుడైనా ఏం చేస్తారు? ఏం చేస్తాం? ప్రేయర్ చేస్తావా? లేస్తావా? నాకు బలం ఉంది. అది కదా జిమ్లో నుంచి వచ్చిన అన్న ఏమన్నారు, నేను 99 ఎగ్స్ తిన్నా, ఇంకొక ఎగ్ తినలేదు ఈరోజు, అందుకే బలం లేదని. ఒకవేళ 100 ఎగ్స్ తిని ఇంకో పైగా 100 ఎగ్స్ తిన్నా కానీ ఆ బలం రాదు ఒకవేళ జీసస్ ఇవ్వకపోతే. మనము 99 మార్క్స్ తెచ్చుకొని ఒక మార్క్ రాకుండా మనము ఫస్ట్ ర్యాంక్ సాధించలేమంటే సాధించలేము, కాంపిటీషన్ గట్టిగా ఉంటే. అవునా? అది దేవుడు వలన మాత్రమే సాధ్యం. అవునా? ఎస్. సో పాపంలోనికి పడాలి అంటే మనకు పాపము అని తెలిసినాక, నేను ఇది చెయ్యకూడదు అని తెలిసినాక మీరు దాన్ని ఎప్పుడు కూడా ముట్టుకోకండి. ఒకవేళ మనకు అర్థం కావట్లేదా, అప్పుడు ఏమనాలి? దేవా, నాకు ఇక్కడ ఎలా ఉండాలో తెలీదు, నువ్వు నాకు వీళ్ళకి సహాయం చేయాలా నాకు తెలీదు, నువ్వు సహాయం చేయదేవా అనేసి మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి ముందు. ఓకేనా? ఓకే. సో మీలో ఎవరి బర్త్డేస్ అన్న ఈ వీక్లో ఉండేనా? ఎవరన్నా బర్త్డేస్ ఉండేనా? నో? ఓకే. వీ హ్యావ్ అ చైల్డ్ హూస్ బర్త్డే ఎస్టర్డే. కమ్, వాట్ ఈస్ యువర్ నేమ్? కమ్. నీ బర్త్డే ఎప్పుడుంది? రేపా నీ బర్త్డే? ఓకే, వీ విల్ సింగ్ ఫర్ యూ టుమారో. ఓకే, కమ్. ఏంటమ్మా నీ పేరు? స్పష్టత బర్త్డే ఇవ్వాలంట. సో మనం అందరం హ్యాపీ బర్త్డే సాంగ్ పాడదామా? ఎస్, షల్ వి సింగ్? చలో, సే చలో, 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ స్పష్టత. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless dear Spashtata. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Spashtata. Happy long life to you. Many, many happy returns of the day. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ స్పష్టత. నైస్ నేమ్. ఓకే, అక్క మన కోసం చాక్లెట్స్ కూడా తెచ్చింది. ఎంతమందికి కావాలా? ఓకే, అక్క అందరికీ చాక్లెట్స్ ఇస్తుంది స్పష్టత అక్క, మీరు తీసుకోండి. ఓకే, ఆ లోపు నువ్వు ఇచ్చేసేయి. ఆ లోపు మీకు ఒక దాని గురించి ఎంతమందికి నేర్చుకోవాలని ఉంది? ఐ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ తిన్నాకనా రెడీ కాలేదంటారా? ఇంకా ఏం చేస్తావు మరి? ఆలోచిస్తున్నాడు అనిల్ అన్న ఇంత ఆలోచిస్తున్నావు ఎందుకు అనిల్ అన్న? ఓకే, క్లెమెంట్ అన్న. ఓకే, ఎంతమందికి చెట్ల గురించి తెలుసు? చెట్ల గురించి తెలియదా నీళ్ళన్నా నీకు? ఎన్నిసార్లు పాలకూర తిన్నావు చెప్పు? ఎన్నిసార్లు పాలకూర, గోంగూర, మటన్ ఎన్నిసార్లు తిన్నావు? ఎన్నిసార్లు తిన్నారు? పుంటికూర బోటి. ఓకే, అందరూ సైలెంట్ ఉండాలి. ఓకేనా? మనం ఒక దాని గురించి నేర్చుకుందాం ఇప్పుడు. అన్న, ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ మైక్ ఆన్, ఐ వాంట్ ఓన్లీ మై మైక్ ఆన్. ఓకే, అయితే మనకు ఎంతమందికి చెట్ల గురించి తెలుసానన్నా? నాకు అనిలన్న ఒక్కడే చెప్పిండు. ఇంకెవరికి తెలుసు? చెట్లు అంటే మీ ఇంట్లో చెట్లు లేవా? మీ ఇంటి పక్కన, ఇంటి చుట్టూ ఎవరికి చెట్లు లేవా? ఉన్నాయా? శామిలి, ఏ చెట్టు ఉంది మీ ఇంటి దగ్గర?
ఎంత పొడుగ్గుంటుంది ఎవరైనా చెప్తారా చెట్లు అంటే? ఎవరైనా ఒక్కరు ఫ్రమ్ గర్ల్స్, యూ కమ్ యా. ఎంత పొడుగ్గుంటాయి చెట్లు? ఓకే, ఎనీబడి ఫ్రమ్ బాయ్స్ కెన్ కమ్ అండ్ టెల్ మీ హౌ? ఓకే, ఇంత పొడుగ్గుంటాయని అంటే ఇంత విత్తులో ఎట్లుంటాయి? ఇంత ఉంటుందా? ఉంటుంది అంతేనా? ఓకే, మనలో మనంత ఉంటుందా? మనంత ఉంటుందా? ఒక చెట్టుని తీసుకుంటే మనంత ఉంటుందా? యా, లేదు నాన్న, నేను అంటుంది ఇట్లా వెడల్పులో మనంత ఉంటుందా? పొడుగ్గులో అయితే మనకంటే పెద్ద ఉంటుంది కదా, అవునా? అవునా? ఎస్, అయితే యా యూ కెన్ గో సిట్ మా. థ్యాంక్ యూ. ఓకే, అయితే మీకు తెలుసా ఎంత లైఫ్ ఉంటుందో చెట్టుకని? ఎంత లైఫ్ ఉంటుంది ఒక చెట్టుకు మీరు నార్మల్గా తెలుసుకుంటే? మీకు తెలిస్తే ఎంత లైఫ్ ఉంటుందో చెప్పండి నాకు. యా సిరి, కమ్ టెల్ మీ. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఎంత లైఫ్ ఉంటుంది? ఎన్ని రోజులు బతకగలుగుతుంది? వుడ్లో ఎంత రింగ్స్ ఉంటాయో అంత ఇయర్స్ బ్రతకగలవు. స్టెమ్ దాని స్టెమ్ని కట్ చేసి చూస్తేనే ఎన్ని రింగ్స్ ఉంటాయో కనిపిస్తాయి. నేను చెట్టుని చంపేయను చెట్టు లైఫ్ తెలుసుకోవడానికి. 100 ఇయర్స్ ఉంటుంది. ఓకే, టు ది మ్యాక్స్ అ ట్రీ కెన్ లివ్. థ్యాంక్ యూ సిరి. టు ది మ్యాక్స్ అనుకుందాం, ఒక చెట్టు 100 ఇయర్స్ బతుకుతుందేమో, ఒక్క చెట్టు 10 ఇయర్స్ బతుకుతుందేమో, ఇంకొక 20 ఇయర్స్ 20 ఏళ్ళు బతుకుతుందేమో అనుకోవచ్చు. అవునా? అవునా? అయితే మనము ఎన్ని కలర్ల చెట్టులు చూసిండ్రు మీరు ఇంతవరకు? ఇంకొక లాస్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఎంతమంది ఎన్ని కలర్స్ చెట్టు చూసిందా చెప్పుదా? దాదా ఫాస్ట్గా. ఈ ఎండకి నేనైతే ఎగ్జాస్ట్ అయిపోతున్నా. రెడ్ కలర్, ఇంకా ఎల్లో కలర్, ఓకే, పింక్ కలర్, ఓకే, గ్రీన్ కలర్. ఇవన్నీ లీఫ్ ఉంటాయి కదా, ఇది లీఫ్ అన్నా లేకపోతే ఏమంటారు ఫ్లవర్స్ అన్నా ఆ కలర్లో ఉంటాయి. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యు నేమ్? వర్షిని. వెరీ గుడ్. ఓకే, ఇన్ని ఉంటాయి కదా. సో మనము ఒక వాక్యం ముందు చదివి ఆ తర్వాత మనము దేని గురించి మాట్లాడుతున్నా అనేది చెప్తా. సో యోహాను రాసిన పత్రిక, ఎంతమందికి బైబిల్ ఉన్నాయి చేతిలో? యా, అయితే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము John 1 verses 2 ఇంకా 3. Verses 2 ఇంకా 3. I want you all to open your Bibles and read it. అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి, ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయో అందరూ ఓపెన్ చేసి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఓపెన్ చేసి ఎవరు చదువుతారు నా కోసం? హూ విల్ రీడ్ దట్ వర్స్ ఫర్ మీ? అక్కల్లో నుంచి లాస్ట్ లైన్లో నుంచి ఎవరైనా వస్తారా నా దగ్గరికి చదవడానికి? లేకపోతే ఐ వాంట్ దోస్ అన్నాస్. ఎనీవన్ ఆఫ్ యూ కమ్ ఫాస్ట్. ఎవరన్నా మీ లైన్లో నుంచి ఎవరన్నా రండి ఫాస్ట్గా. ఎవరు వస్తున్నారు? ఓకే, కమ్. ఆయన ఆల్రెడీ లిఫ్ట్ చేసేస్తున్నాడు. ఓకే. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్న దేనియు ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్. అయితే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంట. అయితే సమస్త సృష్టిని చేసింది ఎవరు? సమస్త సృష్టిని ఎవరు చేశారు? దేవుడే చేస్తారు కదా. నిన్ను నన్ను చేసింది ఎవరు? దేవుడే కదా. అక్కడున్న చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి అన్నిటినీ చేసింది ఎవరు? నువ్వు చెప్పు. దేవుడా? ఓకే, మరి అక్కడ ఇంకేం కనిపిస్తున్నాయి మీకు చెప్పడానికి? ఎండ. వెరీ గుడ్, వెరీ గుడ్. సూర్యుడు. ఆ సూర్యుడు ఎవరు చేశారు?
దేవుడే చేశాడు కదా, మూన్ని కూడా దేవుడే చేశాడు కదా, స్టార్స్ని కూడా దేవుడినే చేశాడు కదా. మీకు తెలుసా చాలా గ్యాలక్సీస్ ఉంటాయని, పైన ప్లానెట్స్ ఉంటాయి, చాలా స్టార్స్ ఉంటాయి. అవన్నిటిని చేసింది ఎవరు? దేవుడు. అయితే ఇప్పుడు మన లోకంలో కూడా ఇప్పుడు మనం ఒక దగ్గరంట ఒక చెట్టు ఉందంట. ఒక చెట్టు అది ఎంత పెద్దగా ఉంటుంది అని అంటే అది ఎంత పెద్దగా ఉంటుంది అని అంటే ద హైట్ ఆఫ్ ఇట్ ఇస్ 1800 feet. సారీ 300 to 370 feet హైట్ ఉంటుందంట. అది 300 to 370 feet హైట్ ఉంటుందంట. దాని ఆ చెట్టు ఏంటి మనం ఇవాళ నేర్చుకోబోయే చెట్టు అని అంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ రెడ్ వుడ్ ట్రీస్. దేని గురించి నేర్చుకుంటున్నాము? రెడ్ వుడ్ ట్రీస్ గురించి నేర్చుకుంటున్నామంట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మీకు అందరికీ ఆ పిక్చర్ కనిపిస్తుందా? మీకు అందరికీ ఆ పిక్చర్స్ కనిపిస్తుందా? ఆ చెట్టులో ఉన్నది అది సగమే. అయితే ఇక్కడ కింద ఒక దగ్గర మనిషి కనిపిస్తున్నాడు. మీకు కనిపిస్తుందా? ఆ చిన్నగా మనిషి ఎంతున్నాడంటే ఆ చెట్టు ముందు ఇంతే ఉన్నాడంట. ఇంతే ఉన్నాడంట. అయితే ఎంత పెద్దగా ఉందంట ఈ చెట్టు? 300 to 370 feet tall. ఒకవేళ 5 feet లేకపోతే 5 feet కంటే ఇంకొంచెం ఎక్కువ ఉన్నారు అనేసి అంటే నా అంత ఉంటారేమో. అయితే ఇంకా 6 feet ఉన్నారంటే అదిగో అక్కడ కూర్చున్నాడు కదా లాస్ట్లో ఆండ్రసన్ అంత హైట్ ఉంటారు. అగో అన్నంత హైట్ ఉంటారు. మళ్ళీ ఇంకా 9 feet ఉన్నారనుకో. 9 feet బైబిల్లో ఎవరు? గొల్లియాతు. అవునా? 9 feet ఆయన ఎంత? 9 అడుగులు ఎత్తుంట. అంత ఎత్తు 9 feet టాల్ ఉండేవాడు అనమాట. ఇప్పుడు పర్సన్ 6 feet హైట్కి ఇక్కడ అనుకుంటే 9 అడుగులు ఎత్తు అంత పైకి ఉంటాడంట. అయితే ఒక 9 అడుగుల మనిషే ఇంత పొడుగ్గా ఉండగలిగితే, 9 అడుగుల మనిషి ఇంత పొడుగ్గా ఉండగలిగితే అది 300 లేకపోతే 300 టు ది మ్యాక్స్ 370 feet హైట్ అంట. అది అంటే ఎంత పెద్దగా ఉంటుంది అన్న. ఇంకొక పిక్చర్ ఉందన్న. ఓకే, అయితే ఇంకొకటి ఏంటి? నెక్స్ట్ పిక్చర్, ద సేమ్ వన్, ఫస్ట్ వన్. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా. యాపిల్ ట్రీ ఎంత ఉంటుందంట? ఒక 10 స్టోరేజ్ బిల్డింగ్తో, అంటే 10 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ ఎట్లుంటుంది? ఇదిగోండి ఎగ్జాంపుల్, ఇక్కడ 10 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ అలా ఉంటే దాంట్లో 2 floors 3 floors అంతా ఒక యాపిల్ చెట్టు ఉంటుందంట. అయితే ఈ జైంట్ ట్రీ ఇది ఎంత ఉంటుంది? రెడ్ వుడ్ ట్రీస్ ఇది ఎంత పెద్దగా ఉంటుందంట తెలుసా? ఇప్పుడు ఒక 10 స్టోరేజ్ బిల్డింగ్ దానికి ఎక్కడికి వచ్చింది? సగానికి కూడా కాదు, కంప్లీట్గా. అయితే సగానికి కూడా రాలేదు. అయితే ఇంకా మనం చూస్తాము ఈ రెడ్ వుడ్ ట్రీస్ ఇంకెక్కడికి వచ్చింది? రెడ్ వుడ్ ట్రీస్ ఎంత పెద్దగా ఉంది? దానికంటే కూడా ఎక్కువ ఉంది. అవునా? సో దట్ ఈస్ 300 to 370 feet టాల్ ఉంటుందంట. అయితే ఇంత పొడుగున్న చెట్టు అండ్ ఇంకా విత్తులు ఎలా ఉంటుంది తెలుసా? ఇంతకుముందు మనం ఇంకొక పిక్చర్ చూసినాం కదా, అది ఎంత ఉంటుందంట తెలుసా? ఒక మనిషి ఏమంటారు 9 meters. ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ 1 meter, ఎవరన్నా ఒక 9 members వస్తారు ఇక్కడికి ఫాస్ట్గా రన్నింగ్. ఓకే యా యూ డన్, కమ్. మన తిరిగి ఓకే, ఎంతమంది ఉన్నారు? 3, 6, 7, ఇద్దరే. థ్యాంక్ యూ. ఓకే, మీరందరూ యూ హ్యావ్ టు వైడ్. మీ చేతులు అందరూ ఇట్లా పెట్టుకోండి. దూరం జరగండి. ఓకే, కెన్ వన్ ఆఫ్ యూ సిట్ డౌన్? ఎవరన్నా ఒక్కరు వెళ్ళిపోరా ప్లీజ్. గుడ్ గర్ల్. అక్క, డూ ఐ హ్యావ్ ఎనీ చాక్లెట్? ఇక్కడ ఏమైనా చాక్లెట్స్ ఉన్నాయా? ఒక్క చాక్లెట్ ఉందా పాపకి ఇవ్వడానికి నా దగ్గర? యా, ఎనీథింగ్.
ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ. ఎక్కడనో. వెరీ గుడ్. ఓకే, అయితే మీరు ఇంకా మీ చేతులు అందరూ ఇట్లా పెద్దగా చేసుకోవాలి, పెద్దగా తొందరగా. ఒక్క హ్యాండ్ మాత్రమే, ఒక్క హ్యాండ్ మాత్రమే, ఒక్క హ్యాండ్ మాత్రమే. నీ వన్ హ్యాండ్, ఈ హ్యాండ్ దింపిట్రా, ఈ హ్యాండ్ దింపిట్రా. ఎస్, వెరీ గుడ్. ఈ హ్యాండ్ ఓపెన్ చేయమ్మా, ఆ హ్యాండ్ క్లోజ్ చేసేసి ఇది ఇది ఓపెన్ చేయి, ఇది పెట్టు, పైకి పెట్టు, కింద పెట్టు. యా, ఇప్పుడు మీరు హైట్ 370 feet అని అనుకున్నాం కదా, దాని విత్ ఎంత ఉంటుందంట తెలుసా? ఇంత. అది లావులో ఇంత ఉంటుందంట, ఇంత ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటారంట, అంత పెద్ద ట్రీ అంట. దాన్ని హోల్ చేస్తే దాంట్లో నుంచి కార్స్ వెళ్తాయి, దాన్ని హోల్ చేస్తే దాంట్లో నుంచి పాస్ అయ్యే వే కనిపిస్తుందంట. అంత పెద్ద. థ్యాంక్ యూ ఆల్, సిట్ డౌన్. అయితే అంత పెద్దగా ఆ చెట్టు ఉంటుందంట, అర్థమవుతుందా? సో ఇంత పెద్దగా ఉన్న చెట్టు, దీని లైఫ్ ఎంత ఉంటుందంట తెలుసా? దీని లైఫ్ ఎంత అంట తెలుసా? ఒక మనిషి ఎంత బతుకగలుగుతాడు? 70 years. వాట్ ఇస్ ద బైబిల్ సే? 70 years. అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అంటది కదా. అధిక బలం ఉంటే ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు బతుకుతుంది. అయితే 80 సంవత్సరాలు ఒకవేళ ఒక మనిషి బతకగలిగితే ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు బతుకుతుందంట తెలుసా? 1800 years నుంచి 2500 years బతుకుతుందంట. ఎస్, యు హవ్ హర్డ్ మీ రైట్. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు బతుకుతుందంట తెలుసా? 1800 years. క్యాలిక్యులేట్. ఒక పర్సన్, ఒక మనిషి అంటే ఈ 2500 years ఎంత ఒక మనిషి బతకగలిగితే? ఎంతమంది బతకగలుగుతారు ఈ చెట్టు బతికిన నేళ్లలో? చూసినారా? సనీ హ్యాస్ గివెన్ మీ అ క్యాలిక్యులేషన్ ఆఫ్ 25 generations అని. అంటే అంతమంది. అంటే దీని లైఫ్ ఎంత ఉందంట? ఎంత ఉంది దీని లైఫ్? 2500 years వరకు ఇది బతకగలుగుతుందంట. దేవుడు దీనికి అంత ఆయుష్నిచ్చిండు, దేవుడు దీనికి అంత బతికే దీనికి ఉన్న క్వాలిటీ అంత ఉందంట. ఆ తర్వాత అయితే ఈ రెడ్ వుడ్ ఫారెస్ట్ ఎక్కడుంది తెలుసా మీకు? కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియా అంటే యుఎస్ఏలో ఉన్న కాలిఫోర్నియాలో ఉంటుందన్నమాట. ఎక్కడుంది? యుఎస్ఏలో ఉన్న కాలిఫోర్నియాలో. am I right? ఓకే, కాలిఫోర్నియాలో ఇక్కడ ఇది కనిపిస్తుంది అనమాట. కాలిఫోర్నియాలో రెడ్ వుడ్ ఫారెస్ట్ అని ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటుందంట. ఆ ఫారెస్ట్ నిండా మనకు కనిపిస్తాయి రెడ్ వుడ్ ట్రీస్. అండ్ ద హైట్ ఆఫ్ ది రెడ్ వుడ్ ట్రీ ఇస్ 300 to 370 feet tall and 9 meters wide and years 2500 years బతకగలుగుతుంది. అయితే మరి ఈ చెట్టు అంత పైకి ఎదిగింది అని అంటే, అయితే ఈ చెట్టుకు ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే తెలుసా? ఈ చెట్టు మనం చూస్తాము, ఒకవేళ చెట్టు పైకి ఎదిగిందంటే ఈ చెట్టుని ఎగ్జాంపుల్గా తీసుకోండి, అది కొంచెం అటు జరిగి ఇటు జరిగి ఉంది. అవునా? నన్ను చూడండి, లుక్ ఎట్ మీ. ఓకే, అయితే ఎట్లుంది? పక్కకు జరుగుతాయంట. కానీ ఈ రెడ్ వుడ్ ట్రీ ఏదైతే ఉందో తెలుసా, అది ఇట్ ఇస్ స్ట్రేట్, ఒక్కటే మార్గం తెలుసంట దానికి, ఒక్కటే టాల్గా లేస్తుందంట. అది ఇటు పక్కకు జరగదు, కిందికి ఉండదు. కానీ అది దాని ఎట్లుంటుందంటే అది ఒక్కటే విధంగా పైకి మాత్రమే లేస్తుందంట. దానికి తెలిసిందల్లా ఇది దాన్ని స్ట్రేట్గా వెళ్ళడం మాత్రమే దానికి తెలుసంట. అయితే మనం కూడా చాలా లైఫ్లో చాలాసార్లు ఏం చేస్తాము, మనం వెళ్తున్న దారిలో అరే వాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళతో వెళ్ళాడుకుంటా, వీళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళతో వెళ్ళాడుకుంటా. చర్చ్కి వెళ్ళాల్సిన టైంలో మనం ఏం చేస్తాము? ఆడుకుంటాము, అన్నిట్లో ఉంటాము. కానీ ఈ రెడ్ వుడ్ ట్రీస్ మనకు కనిపిస్తుంది, అవి ఎట్లుంటాయంట?
టాల్గా పైకి మాత్రమే లేస్తుంటాయి అన్నమాట. ఓకే ఫైన్. అయితే మనం లంచ్ చేసి వచ్చి మళ్ళీ మాట్లాడుకుందామా? లంచ్ తర్వాత ఏముంది మీకు? ఓకే, ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది లంచ్ చేసి పడుకుంటారు? అనిల్ అన్న పడుకుంటాడంట. ఓకే, అనిల్ అన్నతో పాటు 4 పడుకుంటారు. ఓకే చలో, విల్ డూ అ స్మాల్ ప్రేయర్ అండ్ గో దేర్, గో హ్యావ్ అ లంచ్ అండ్ కమ్. చలో నైమక్క, ఏ సిడౌన్ ఒక్కసారి కూర్చోండి. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోదాం. దేవాని అతి పరిశుద్ధ నానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన కాలం అంతా నాయన నీ రెక్కల కింద భద్రపరుచున్నారు నాయన. ఈ చిల్డ్రన్స్ ఫెస్టివల్ని నాయన సక్సెస్ఫుల్గా ఆరంభించినందుకు నాయన, నీ క్రమము చొప్పున నీ అధికారంలో నడిపించినందుకు నీకు వందనాలు. ఫస్ట్ సెషన్ మొత్తం మీరు మాకు తోడుగా ఉన్నావు తండ్రి నాయన. ఇప్పుడు నాయన మేము తిరిగి నాయన భోజనం చేసుకొని నాయన తిరిగి వచ్చే కృపను నాయన ప్రతి ఒక్క బిడ్డకు నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇంతవరకు ఏ విధంగా అయితే నీ జ్ఞానము చేత నాయన నడిపించి మహిమ పొందినావో తండ్రి, అదే విధముగా నాయన నీవు కూడా ఇకపై నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థించుకుంటున్నాను నా యేసురాజా. కూడి వచ్చిన బిడ్డలందరినీ నాయన ఈ సదస్సును నాయన నీ హస్తాలకు అప్పచెప్తున్నాను. నీవే దీవించి ఆశీర్వదించి మెండుగా మహిమలు పొందమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రిని. ఆమేన్. మీరు అయిపోయిన తర్వాత అందరు రావాలా? వస్తారా?